ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనకు ఏపీ డీసెట్కి సంబంధించి 2024కి సంబంధించి మనకి ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ఫర్ డీసెట్ 2024 కౌన్సిలింగ్ సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై క్యాండిడేట్స్ వచ్చేసి 36 నుంచి 4వ తేదీ వరకు, అంటే మనకు ఈ నెల 30వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇంతకుముందు మాదిరిగానే వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సీట్లు అనేది మనకు అలాట్ అనేది చేస్తారు. అదేవిధంగా మనకు ఇష్యూస్ ఆఫ్ ప్రొవిజనల్ వచ్చేసి 8వ తేదీన మనకు ఏదైతే అడ్మిషన్ లెటర్స్ ఉంటాయో వాటిని మనకు ఇష్యూ అనేది చేస్తారు. ఇక వెరిఫికేషన్ క్యాండిడేట్ డీటెయిల్స్ వచ్చేసి మనకు 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇక మీరు ఎప్పటి నుంచి కాలేజ్కి అటెండ్ అవ్వాలంటే 15వ తేదీ నుంచి మీరు కాలేజ్కి అనేది అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ యొక్క సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మొదట వెబ్ ఆప్షన్స్ అనేది క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మనకు అప్లై అనేది చేసుకోండి. ఇక అలాట్మెంట్ అనేది మనకు ఖచ్చితంగా 5వ తేదీన అంటే 7వ తేదీ మనకు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఇక మనకు ఈ అడ్మిషన్ ఖచ్చితంగా ప్రొవిజనల్ అనేది 8వ తేదీ వస్తుంది. అంటే మనం ఈ చేసే ప్రాసెస్లో మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే 8వ తేదీ తెలుస్తుంది మనకు సీట్ ఎక్కడ అలాట్ అయింది అనేది. ఇక డైట్కి సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎక్కడ ఏంటి అనేది అన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఫస్ట్ డే వచ్చేసి మనకు 15వ తేదీ. సో మీరు నెక్స్ట్ మంత్ 15వ తేదీ నుంచి కాలేజ్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి నుంచే కాకుండా మనకు ఇంకా మరిన్ని డైట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ ఏం చేయాలి, దాని తర్వాత ఏంటి, మొత్తం అన్నీ మన ఛానల్లో అందించబడతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎంతమందికి రీచ్ అయింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.